ముచ్చల గారు నమస్తే అండి. ఏంటి సార్ ఇప్పుడు సార్ చెప్పండి ఛానల్ గురించి, ప్యానల్స్ ఎలాంటివి చేస్తున్నారు? అంటే సోలార్ వేయించుకోలేని నాలాంటి వాడికి కూడా సోలార్ గురించి చెప్పి అవగాహన ఇచ్చి వేయించుకునేలా చేశారు. సో చెప్పండి ఈ ఛానల్ కి మీరు ఇది ఎంత సార్? ఇది ఛానల్ ఇది 3 inches ఛానల్ అండి. ఇది ఆర్డిప్ ఛానల్ ఇది. లైఫ్ లాంగ్ లాంగ్ లైఫ్ ఉంటుంది. ఇది ఆర్డిప్ ఛానల్ ఇది మన వేసింది స్టాండర్డ్స్. దీని మించింది అంటే ఇంకా స్ట్రెచరే లేదు. వాడుతున్నాం. అవునండి అవును. ఈ ప్యానల్ గురించి చెప్పండి. ఇది ఎంత వాటేజ్? ఇది అదాని అండి. ఇది 605 watts వాటేజ్. ఇది టాప్ కాన్ అఫీషియల్ టాప్ కాన్ టెక్నాలజీ అండి. ఇది లేటెస్ట్ టెక్నాలజీ. ఇది దీని పర్ఫార్మెన్స్ కూడా ఎఫిషియన్సీ చాలా హైలో ఉంటుంది. ఓకే ఓకే. ఇప్పుడున్న టెక్నాలజీలో టాప్ కాన్ టెక్నాలజీ లేటెస్ట్. ఇప్పుడు మనకి 3 kV కి 4 kV కి ఏంటి డిఫరెన్స్ అంటారు మీరు? 3 kV కి అయితే మీకు 250-280 యూనిట్లు వాడుకునే వాళ్ళకి 3 kV పర్వాలేదండి. 4 kV అంటే మీరు 300 యూనిట్స్ దాటితే మీరు 4 kV కంపల్సరీ వేసుకోవాలి. ఓకే ఓకే. ఇది మరి ఛానల్ పెద్ద చేశారు. దీనికి ఎందుకోసం సార్? ఇది మళ్ళీ మధ్యలో గ్యాప్ కింద కూడా వచ్చింది కదా, ఇది ఏంటంటారు? ఫ్యూచర్ లో మా ఓడికి అడిగిన దాన్ని బట్టి, మా కస్టమర్ అడిగిన దాన్ని బట్టి ఫ్యూచర్ లో ఈయన ఎక్స్ట్రా 2 ఛానల్స్ యాడ్ చేసుకోవచ్చు. దానికి ముందుగానే మేము ప్రొవిజన్ ఏర్పాటు ఇచ్చేసామంటే కస్టమర్ కి బెనిఫిట్ అంటారు. ఎప్పుడు రేపొద్దు మీరు 1 kV పెంచుకోవాలనుకుంటారు, చేయాలంటే మళ్ళీ లాంగ్ స్ట్రెచర్ ప్లస్ మీకు ఇవన్నీ ఎక్స్ట్రా మనీ చార్జెస్ ఎక్కువ అవుతాయి మీకు. ఇది నార్మల్ గా 3 kV కి ఎంత అవుతుంది? మనకి 4 kV వేయించుకోవడానికి ఎంత కాస్ట్ అవుతుంది? అలాగే మనకి ఒక పర్టికులర్ స్టాండర్డ్స్ అంటే పర్టికులర్ రేట్ అనండి. ఒక స్టాండర్డ్స్ వెళ్తే 2 lakhs 3 kV. ఓకే ఓకే. అది క్వాలిటీ వరకు వస్తుంది. క్వాలిటీ మెటీరియల్ దొరుకుతుంది. ఇంకా తక్కువ చేస్తారంటారు కానీ తక్కువ చేసుకోవడం వల్ల నిజమైన సోలార్ ఎంజాయ్మెంట్ ఉండదు. నిజమైన సోలార్ కావాలి అనుకుంటే మీరు ప్రైస్ పెట్టాల్సిందే. పిండి అంటారు చూసారా, మీరు ఏది పెడితే ఎంత పెడితే అంతే క్వాలిటీ వస్తుంది మీకు. మేము ఇప్పుడు దాకా కూడా చేసినవన్నీ కూడా క్వాలిటీ. అంత కస్టమర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసాము. వాళ్ళకి మాకు అలాగొద్దని చీప్ వద్దు, మాకు మంచిగానే కావాలన్నారు. అన్ని మంచిగా చేసి అన్ని సక్సెస్ఫుల్ గానే చేసాం మేము. ఇప్పుడు దాకా ఎన్ని చేశారు సార్ మీరు? దగ్గర అంటే నేను కంపెనీ పెట్టి 4 నెలలు అవుతుంది. అంతకుముందు నాకు 10 years సోలార్ లోనే ఎక్స్పీరియన్స్ ఉంది. కమర్షియల్ సెక్షన్ లో. నేను డొమెస్టిక్ లో ఈ మధ్య కాలంలో వచ్చాను. ఓన్ అండర్షిప్ తీసుకొని ఇక్కడ దగ్గర ఇప్పుడు ఒక 80 దాకా లైన్ లో 4 months లోనే. 80 అంటే ఇంకా ఎక్కడ సార్ ప్రాపర్? ఎక్కడండి? ప్రాపర్ చాగలు. ఆఫీస్ కూడా చాగలు ఓన్ కంపెనీ. ఓకే అండి. ఓకే ఓకే. సరే ఇదంతా బాగానే ఉంది సార్. దీనికి చెప్పండి మీరు ఎంత గేజ్ వైర్లు వేసారు, దాని కెపాసిటీ ఏంటి, ఇది మనకి ఎన్నాళ్ళు వారంటీ ఉంటది? ఇది మీకు 25 years ప్యానల్ వారంటీ కంపెనీ ఇస్తుంది. ఎన్ని ఇయర్స్ ఇస్తుంది? 5 years కంపెనీ సర్వీస్ చేయాలి. మీకు ఇన్వర్టర్ కూడా 5 years వారంటీ ఉంటుంది. ఓకే ఓకే. ఇన్వర్టర్ ఎంత కెపాసిటీ సార్? 4 kV కి నేను 5 kV ఇన్వర్టర్ వేసాను. నేను అంటే మేము మా కంపెనీ తరఫున ఎప్పుడైనా సరే మేము హైకి వెళ్ళమని చెప్తాను. ఎందుకంటే మీరు ఎన్ని ప్యానల్స్ తీసుకున్నారు అంతా ఇన్వర్టర్ పెట్టుకుంటే ఇన్వర్టర్ మళ్ళీ లోడ్ పడి మీకు దానికి ప్రాబ్లమ్స్ వస్తాయి. మళ్ళీ మీరు సర్వీస్ చేయించుకోవాలి. ఇప్పుడు మీరు ప్యానల్ అదని వేసారు కదా, ఇన్వర్టర్ ఈ కంపెనీ వస్తుంది అంటారు? ఇన్వర్టర్ మీరు మనం వేసింది పాలిక్యాబ్ వేసామండి. అది ఫ్రెండ్లీ కంపెనీలో ఉంటుంది. ఏదైనా వారంటీలు కానీ మనం దాన్ని సర్వీస్ చేయాలన్నా కూడా చాలా ఈజీగా మనం రీప్లేస్ చేయొచ్చు. అందుకని మేము దాన్ని ఎక్కువగా వాడతాం. కంపెనీ కస్టమర్ వేరే కావాలి అంటే వాళ్ళకి సరిపడా మేము చెప్తామండి. వాళ్ళు చెప్పి వాళ్ళకి ఏ కంపెనీ కావాలో కూడా మేము. ఒకసారి నాకు ఇన్వర్టర్ కూడా చూపిద్దాం. ఇదండి ఇన్వర్టర్. ఇది పాలిక్యాబ్ 5 kV ఇన్వర్టర్ అండి. ఇది ఓకే ఓకే. సింగిల్ ఫేస్. ఇది ఇది ఏసీడీబీ అంటే ఏసీ ఫ్లక్చువేషన్ తట్టుకునే కెపాసిటీ ఉన్నది. అలాగే ఇది డీసీడీబీ అండి. ఏసీలో ఫ్లక్చువేషన్ వచ్చినప్పుడు ఎంసీబీ డ్రాప్ అయిపోతుంది. సార్ డీసీ అన్ని ఉంటాయండి దీంట్లో. ఓకే అండి. ఓకే. చాలా హెవీగా వేసారండి. హెవీగా ఉంటాయండి. క్వాలిటీ వాడతా ఉండండి. ఎందుకంటే ఇది 2-3 సంవత్సరాలు వాడుకునేది కాదండి. ఇది లైఫ్ లాంగ్ ఉండాల్సింది కాబట్టి ఆ క్వాలిటీ మెయింటైన్ చేయాలి. తక్కువ కాస్ట్ మాయలో పడి క్వాలిటీ లేకుండా వర్క్ చేసుకుంటే కస్టమర్ కి నష్టం. అది ఈ కేబుల్స్ ఏం కంపెనీ సార్? దేనికి సంబంధించి? ఇది పెనోలెక్స్ కానీ ఇది ఏదో పెనోలెక్స్ అండి. ఇది మేము వాడేది ఎక్కువ పెనోలెక్స్ వాడతాము. ప్లస్ మీకు
ఏసీ కూడా ఫెనోలక్స్ కానీ పాలిక్యాప్ కానీ పోస్కేరమ్ వాడతామండి. ఈ ఒరిజినల్ జెన్యూన్ డీసీ వైర్ అండి. డీసీ వైర్ లో కూడా సపరేట్ డీసీ వైర్ ఉంటుంది, సపరేట్ ఏసీ వైర్ ఉంటుంది. అది 4K కాపర్ వైర్. ఇప్పుడు కస్టమర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కస్టమరే తిరగాలండి ఈ లోన్ కోసం, మీరే చూసుకుంటారా? అసలు ఈ ప్రాసెస్ కి అయ్యే ఏమవుతుంది, ఈ ప్రాసెస్ ఎలా ప్రాసెస్ తీసుకోవాలి? చేయలేదండి. కస్టమర్ చేపించుకున్నాం, సోలార్ పెట్టించుకున్నాం అని అనుకుంటే మమ్మల్ని కన్సల్ట్ చేసాను. ఇది కన్సల్టేషన్ వచ్చి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి ప్లస్ ఆయనకి కావాల్సిన డాక్యుమెంటేషన్ అంతా మేమే చేస్తాం. ఆ లోన్ ప్రాసెస్ కానీ, మీటర్లు, తర్వాత నేమ్ చేంజెస్, కరెంట్ నేమ్ చేంజెస్ కానీ ఇవన్నీ వాళ్ళు ఎక్కడికి రావడం లేదు. ఒకటే ఒక చోటకి వెళ్ళాలి. అది కూడా బ్యాంక్ వెళ్ళి లోన్ పెట్టుకుంటే అంటే బ్యాంక్ వెళ్ళి సివిల్ కి మ్యాచ్ ఉంటదండి. సరే అండి. సివిల్ ఉండాలి. సివిల్ ఉంటే కానీ చేయరు వాళ్ళు. మీకు ఇంట్రెస్ట్ వచ్చేటప్పటికి 50 పైసా పడుతుంది. ఓకే అండి. ₹10 వడ్డీకే ఇస్తారు. అంత సివిల్ బాగుంటే మీకు వెంటనే లోన్స్ కూడా వెంటనే చేస్తారు. మేము చాలా మనం ఇది మిడిల్ లో క్లోజ్ చేసుకోవచ్చు అండి. ఒకవేళ సపోజ్ మనకి లోన్ అనుకుంటే చేసుకోవచ్చు. 100% మీరు మిడిల్ లోనే క్లోజ్ చేసేసుకోవచ్చు. లేదు మేము కట్టుకుంటాము అంటే ఇది బ్యాంక్ తీసుకుంటేనే సబ్సిడీ వస్తుందండి, లేదంటే మీ ద్వారా కూడా సబ్సిడీ వస్తుంది? దానికి దీనికి సంబంధం లేదు. సబ్సిడీ నార్మల్ బ్యాంక్ ద్వారా అని కాదు, మీరు క్యాష్ పెట్టేసి వేయించుకున్నా కూడా మీకు డైరెక్ట్ కస్టమర్ కి సబ్సిడీ ఎలిజిబిలిటీ అయిపోతుంది. బ్యాంక్ లోన్ వెళ్తే ప్రాసెస్ అంటే ఇంకా లోన్స్ ఇంకా ముందు పెట్టిన వాళ్ళు ఉంటారు కాబట్టి అవి 1 round చేసుకుని వస్తాయి. ఒక 20 days వన్ మంత్ పడుతుంది మనం లోన్ కి వెళ్ళాలంటే. అదే మనం క్యాష్ పెట్టేసుకోవాలంటే ఒక 10 days. 10 days అంటే మన మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి స్ట్రక్చర్ చేయడానికి మాక్సిమం మీకు 1 day లో సెట్ అయిపోతారు. ఓన్లీ 1 day. ఎవరైనా వేయించుకునే వాళ్ళు కూడా ఏ ఇబ్బంది పెట్టరు, అన్ని మీరే దగ్గర నుంచి చూసుకుంటారు. ఎందుకంటే ఇది కంపెనీ సిస్టమ్, అది టీమ్ వర్క్ కానీ మీకు ఎక్కడ కస్టమర్ కి ఇబ్బంది లేకుండా అన్ని 1 day లో కంప్లీట్ చేసుకుంటారు. ఏదైనా కొంచెం ఇటికల్ వర్క్ అయితే మీకు ఒక ½ day ఎక్స్ట్రా పడుతుంది. వర్క్ విషయంలో అయితే కాంప్రమైజ్ ఉండదు, అంతా పర్ఫెక్ట్ గా చేస్తారు అంత టీమ్ అని. ఆఫర్లు ఇస్తున్నారు, స్కూటీలని, తర్వాత ఇన్వర్టర్లని, బ్యాటరీలని, తర్వాత లేదంటే దీని మీద ఒక 60% తగ్గిస్తానని, దాని గురించి ఏమంటారు? ఆఫర్లు ఇచ్చి లేదా రేట్ తగ్గించి కాంప్రమైజ్ అయ్యి చేసే వర్క్ కాదండి ఇది. ఎందుకంటే ఇది లైఫ్ లాంగ్. ఇప్పుడు మీరు ఒకసారి పెట్టించుకుంటారు, మీరు 4 నెలల 5 నెలలు తీసారు కదా, 4 సంవత్సరాలు తీసారు కదా, మీ తరం కూడా చూడాలంటే మీరు ఎంత క్వాలిటీ చేయించుకోవాలి. సో దీంట్లో మొత్తానికి మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మీ ద్వారా వేయించుకోవాలంటే మా కస్టమర్లకి ఏం చెప్తారు మీరు? అంటే మీ కాంటాక్ట్ నెంబర్, మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? మీరు ఎక్కడ ఉన్నా సరే సాల్వ్ చేస్తే మన ఏపీలో మీరే వెళ్తారా? ఏపీ, తెలంగాణ మొత్తం ఎక్కడ? తెలంగాణ నాకు అప్రూవల్ లేదండి, నాకు ఓన్లీ ఏపీ మట్టికి నేను చేయగలను. యాక్చువల్లీ మాది ఇది శ్రీమిత్ర సోలార్ ఎనర్జీ సొల్యూషన్ అని. శ్రీమిత్ర సోలార్ ఎనర్జీ సొల్యూషన్, చాగోలు మండలం, చాగోలు. టైమింగ్స్ అంటూ ఉంటాయి? అలాగే ఉండదండి, కాల్ చేస్తే మీరు లిస్ట్ టైం ఏ టైంలో వస్తామంటే ఆ టైంలో వచ్చి మీకు రీసైజ్ చేస్తాము. ప్లస్ కస్టమర్ కి మాక్సిమం కాల్ లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మాక్సిమం చేస్తాము. సైట్ విజిట్ కూడా కంపల్సరీ చేయాలని ఒక వేసుకుని తీసుకుంటే చేయాల్సి వస్తుంది. ఓకే అండి. ముందు సైట్ చూసి చాడల్స్ ఉన్నాయా లేకపోతే ఏంటి అవన్నీ మనం చూడాలండి. ఓకే అండి. ఓకే, ఈ వర్క్ అయితే చాలా బాగుందండి. సో మనం సోలార్ వేయించుకోవాలనుకుంటే పేమెంట్ ఏమైనా చేయాల్సి వస్తుంది అంటారండి? యాక్చువల్ అయితే ఏం అవసరం లేదండి. అసలు మీరు రిజిస్ట్రేషన్ చార్జెస్ కూడా మీరు ఏం కట్టవసరం లేదు. మీరు అంతా బ్యాంక్ లోన్కి వెళ్తే బ్యాంక్ లోన్ ఇస్తుంది. బ్యాంక్ అనేది మీరు సో మీలో ఎవరైనా చూసారు కదా, మీకు ఎవరికైనా సోలార్ వేయించుకునే ఉద్దేశం ఉంటే ఎవరు వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అయినా ముందు ఏ ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. మీరు సోలార్ అంతా కంప్లీట్ అయిన తర్వాతే వీళ్ళ దగ్గర నుంచి బ్యాలెన్స్ అమౌంట్లు తీసుకోవడం జరుగుతుంది. సో మీలో ఎవరికైనా కావాలంటే ఇలాంటి ముందు జరిగి ఉంటే ఈ వీడియోని మీరు వాళ్ళకి షేర్ చేయండి. అలాగే క్వాలిటీ సోలార్ వేయించుకోవాలనుకుంటే ముచ్చలరావు గారిని అప్రోచ్ అవ్వండి. అంటే ప్లీజ్ కాంటాక్ట్ అవ్వండి. ఈయన చేసే వర్క్ కానీ చెప్పే విధానం కూడా చాలా బాగుంది. సో మీలో ఎవరైనా సోలార్ వేయించుకునే వాళ్ళు ఉన్నా ప్లీజ్ కాంటాక్ట్. థ్యాంక్ యూ.